శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతృ నమః. జై శ్రీరామ్. నగర్ మహాదేవ్. నా పేరు శ్రీ అయ్యప్పరాజు, దిల్సుఖ్ నగర్ హైదరాబాదు మరియు తమిళనాడు చెన్నై. ఈరోజు మనం చెప్పబోయే పరిహారం వచ్చేసి నిధి. చాలా మందికి వచ్చేసి ఇప్పుడున్న సొసైటీలో ఈ నిధికి సంబంధించిన చాలా విషయాలు తెలియవు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఈ మధ్య నాకు చాలా వరకు కాల్స్ వస్తున్నాయి, గురువు గారు మాకు ఈ నిధికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పండి, తర్వాత ఇది నిధి అనేది ఒక వ్యక్తికి ఎలా వస్తుంది, ఆ నిధి కోసం మేము ప్రయత్నం చేయొచ్చా, చేస్తే దానివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా ఏంటి గురువు గారు ఒకసారి మా గురించి మా సమస్య గురించి వివరించండి అని అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ నిధి గురించి నేను కూడా ఎన్నో ప్రయత్నాలు, ఎంతో మందిని చూడడము, వాళ్ళు మనకి చెప్పడము జరుగుతూ ఉంది. ఈ మధ్య ఈ నిధి గురించి కూడా నేను కొన్ని బుక్స్లో చూశాను, కొన్ని పర్సనల్గా కొన్ని రీసెర్చ్లు కూడా చేశాను. నిధి అనేది చాలా 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 కష్టమైన ప్రక్రియ. అది చాలా కష్టం. కొంతమంది గురువు గారు మేము పండుకుంటే నిద్రలో వచ్చేసి మా ఇంట్లో నిధి ఉన్నట్టుగా మాకు స్వప్నాలు వస్తున్నాయి, అలాగే నా కంటికి వచ్చేసి వజ్రాలు వైడూర్యాలు మాణికాలు కనపడుతున్నాయి గురువు గారు, లక్ష్మీదేవత కూడా మా ఇంట్లో గల్ 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 అనే చప్పుడు కూడా మా ఇంట్లో తిరుగుతూ కనపడుతుంది, సౌండ్ శబ్దం వినపడుతుంది గురువు గారు అని కొంతమంది కూడా మనకి రీసెంట్గా చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఈ నిధి అనేది ప్రతి ఒక్కరికి అనేది దొరకడము అసాధ్యం. ఒకవేళ దొరికినా దాని ద్వారా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దానివల్ల లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, అలాగే నష్టపోయిన వారికి కూడా ఉన్నారు. ఈ నిధి అనేది పూర్వజన్మ సంకల్పం ఉన్న వ్యక్తులకి మాత్రమే దానివల్ల లాభం జరుగుతుంది. అంటే తినే ప్రాప్తి అంటారు కదా, గింతంతా ఒట్లు గింజపైన మన పేరు ఉండాలంటారు. అలాగే ఏ చిన్న వస్తువు పేరు మీదైనా సరే మన పేరు ఉంటే అది మనకి వస్తుంది. అలాగే కొంతమంది వచ్చేసి అధిక ఆశ, పేరు ఆశ అంటారు. అంటే వాళ్ళు దాని మీద డిపెండ్ అయి ఉంటారు. కొంతమంది ఈ నిధి ఎక్కడుంది, దీని గురించి ఎట్లా, దీన్ని భూమిలోంచి తీయాలని ఎట్లా అని చాలా మంది కూడా దాని గురించి కసరత్తులు చేస్తున్నారు. నేను చెప్పవలసింది ఒకటే, ఏదున్నా కష్టపడింది అయితే ఏది రాదు. ఏదున్నా కష్టపడాలి. కష్టపడి ఉద్యోగము, వ్యాపారము, ఏదో పని చేసుకొని సంపాదన చేసుకోవాలి తప్ప ఈ నిధి అనే ఒక మైకము, ఈ నిధి అనే ఒక పేరాశ దాంట్లోకి వెళ్ళి తరతరాలు దాంట్లో కొంతమంది వెళ్తుంటారు. అంటే ఎక్కడ ఎవరు ఫోన్ చేసినా కూడా వెళ్ళి దాంట్లో వాళ్ళ వల్ల కాకపోయినా కూడా కొంతమంది నిధిని తీయాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ నిధి తీయాలంటే మొదటగా దానికి సంబంధించిన ఒక గురువు ఉండాలి. ఒక విద్యకి గురువు ఎలాగ అవసరమో ఈ నిధికి కూడా ఒక గురువు అలాగే అవసరం. నిధి అనేది మాటలు కాదు, దాని చుట్టూ నాగబంధనం ఉంటుంది, అలాగే భూత బంధనం ఉంటుంది, అలాగే కొన్ని దుష్ట శక్తుల బంధనం ఉంటుంది. పూర్వం రాజులు యుద్ధాలు చేసేటప్పుడు వారు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న నిధిని మొత్తాన్ని తీసి, వజ్ర వైడూర్యాలు తీసి, వాటిని ఒక బిందెలాగా తయారు చేసి నాగబంధనం వేస్తారు, భూత బంధనం వేస్తారు. ఇలాగ దుష్టశక్తిని బంధనం చేసి పూర్వం భూస్థాపితం చేస్తుంటారు. ఇంతకుముందు చేసిన బంధనాలు కొంతమందికి వచ్చేసి అవి దొరికినా కూడా వాటిని అనుభవించలేరు.
ఎందుకంటే వాళ్ళకి తెలియదు, కొంతమందికి వచ్చేసి భూమిలో ఉన్నది దొరుకుతుంది, దాంతో పాటే వజ్ర వైడూర్యాలు మాణికాలు దొరికినా కూడా దాన్ని అనుభవించలేక ఆ బంధన శక్తులు నాగబంధన సర్పబంధన వాళ్ళ మీదకి చేరి, భూత బంధన దుష్టశక్తి వాళ్ళ మీద చేరి వాళ్ళు పిచ్చోలు కావడము, అలాగే రక్తం కక్కుకొని చనిపోవడము, అలాగే వాళ్ళ రాత్రి పండుకునే సమయాలలో కొన్ని శబ్దాలు వినబడము అలాగా జరుగుతుంటుంది. ఈ బంధనం అనేది పూర్వం నుంచే ఉంది. సర్పబంధన, భూత బంధన, అలాగే గ్రహ బంధన, కొన్ని దుష్టశక్తుల్ని బంధనం చేసి అష్టగ్రహ నిబంధనం అనేది చేసి ఆ నిధిని ఆ ముంతలో పెట్టేసి స్థాపితం చేస్తుంటారు భూమిలో. అది ఎవరికి దొరికినా సరే దానిని ఫస్ట్ వచ్చేసి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. శాంతి పూజలు, హోమ పూజలు, శక్తి పూజలు, కాటేరి పూజలు, కాళీ పూజలు అనే పూజలు చేసిన తర్వాతే దాన్ని తాకాలి. కొంతమంది తెలియకుండా ఎలాగా వెళ్తే అలాగా వాటిని పట్టుకోవడము, వాటిలో ఉన్న వస్తువులు బయటికి తీయడము అకస్మాత్తుగా కొంతమంది దొరుకుతుంటాయి. వాళ్ళ విధిలో తినే ప్రాప్తి ఉన్న వాళ్ళకి మాత్రం ఏం పర్వాలేదు, ఏం కాదు, ఏ భూత బంధన ఏం చేయదు, ఏ నాగబంధన ఏం చేయదు. కొంతమంది అట్లా దొరికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా బాగుపడి కోట్లు లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా, కొన్ని వేల కోట్ల లక్షలు సంపాదించిన చాలా మంది ఉన్నారు. కానీ పేరాశ వద్దు. నాకు ప్రతిరోజు ఫోన్ వస్తుంటాయి, గురువుగారు ఇట్లా మరి మా ఇంట్లో నిధి ఉంది, మా ఇంట్లో సౌండ్ వస్తుంది, గల్ గల్ చప్పుడు వస్తుంది, మా ఇంట్లో మరి తీస్తారు రాండి గురువు అని చెప్తుంటారు. నేను వచ్చేసి సామాన్యంగా నేను వెళ్ళను, అంటే అసలు వద్దు చెప్తాను. ఎందుకంటే దాని ద్వారా పోయి మన ప్రాణాలని తెచ్చుకోవడం ఎందుకు? మన భగవంతుడు ఇచ్చిన ఇది ఏదో ఒకటి ఉంది కదా, ఏదో పని ఉంది కదా, దాన్ని చేసుకునే బతకచ్చు. అలాగా ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ నిధి కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలని తెచ్చుకొని, వాళ్ళు నమ్మిన భార్య, వాళ్ళు నమ్మిన మా అమ్మ నాన్న పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇట్లా రిస్కులోకి పోయి ఎవరో ఏదో ఉందని చెప్పి దానికోసం వెళ్ళి వాళ్ళ మీద తెచ్చుకోవడము, ఇబ్బందుల పాలు కావడము, నష్టపోవడము జరుగుతూ ఉంది. అలాంటి సమస్యల వల్ల మీరు ఫ్యూచర్లో దెబ్బతినడము, ఆరోగ్యం నష్టపోవడము, మనశ్శాంతి కోల్పోవడము, ఇలాంటి సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దానిని సమస్యలని ఒకవేళ మీకు ఆ సమస్యకి వచ్చేసి మార్గం తెలుసుంటే మీరు వెళ్ళొచ్చు. మార్గం తెలియకపోతే దాన్ని తెలిసిన గురువుల ద్వారా ప్రయత్నం చేయాలి తప్ప మీరు స్వయంగా వెళ్ళి దాన్ని తీయడం లాంటిది చేయకూడదు. దానివల్ల సర్వము భూత బంధన, నాగబంధన, ప్రేత బంధన ఇలా కొన్ని దోషాలు ఉంటాయి. ప్రేతాత్మలు అంటారు కొంతమంది, ప్రేతాత్మలు, దుష్టాత్మలు, అకాలాత్మలు, కొన్ని బంధనాలు ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మీరు నష్టపోయేదానికన్నా మీకు తెలిసిన గురువుల ద్వారా తీసుకుంటే చాలా వరకు మంచిది. కానీ వీటికి చాలా మంది దూరం ఉంటేనే మంచిది. అది విషయము. ఏదైనా గుప్త నిధులు సమస్యలు ఎవరికి ఉన్నా కూడా ఈ స్క్రీన్ లో కనబడే నెంబర్లకు కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్య ఉన్నా, భార్యాభర్తల సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, మానసిక సమస్య, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము వాటికి పరిహారాలు చేసి, పూజలు చేసి, వాటికి చక్కటి తాయితులు, యంత్రాలు మేము ఇస్తుంటాము. అలాగే నమ్మకంతో కాల్ చేయండి. అలాగే నమ్మకం లేకుండా కొంతమంది ఫోన్ చేస్తుంటారు, మీ టైం మాస్ టైం అని వెయిట్ చేయకుండా నమ్మకం వాళ్ళు ఫోన్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్లో కనబడే నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా పేరు శ్రీ అయ్యప్పరాజు, చెన్నై తమిళనాడు మరియు దిల్సుఖ్ నగర్ హైదరాబాదు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ దీన్ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మా ఛానల్ ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో వస్తుంటాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, జై శ్రీరామ్.